హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, పార్ట్ 1 అయితే చూడని వాళ్ళు చూడండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వద్దు అన్న వినకుండా కూడా భయంకరమైన వర్షంలో హైదరాబాద్ నుంచి తిరుపతి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం ఇప్పుడు. సో గైస్, ఫైనల్గా మేమైతే చేరుకున్నాం. ఇప్పుడే 10:09 అవుతుంది. సో మీరు చూడొచ్చు. సో మనమైతే ఇప్పుడు ఎంట్రీ దగ్గర ఉన్నాము, గుట్ట ఎంట్రీ దగ్గర. అండ్ మనం సర్వదర్శనం టికెట్ అంటే ఫ్రీ దర్శనం టికెట్లో అయితే మేము వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి టికెట్ కౌంటర్ అయితే మనకు కిందనే ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత టికెట్స్ ఈ టైంలో అయితే ఇవ్వడం జరగదు. సో మేమైతే ఇప్పుడు మళ్ళీ యూటర్న్ చేసుకున్న తర్వాత అక్కడ సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం టికెట్లు ఎక్కడైతే ఇస్తారో అక్కడికైతే రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అస్సలు ఇది తిరుపతేనా అనే ఫీల్ అయితే నాలో కలిగింది. బికాజ్ ఎందుకంటే మీరు చూడండి, అసలు క్రౌడ్ లేరు. వెళ్ళిన 1 మినిట్లోనే మాకైతే టోకెన్ కూడా రావడం జరిగింది. మార్నింగ్ 4 o'clock అయితే మాకు దర్శనం టైమింగ్స్ అనమాట. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అసలు ఎవరు కూడా లేరు. అంటే అంత భయంకరమైన వర్షం అయితే ఇక్కడ సిచ్యువేషన్ అయితే చాలా టూ మచ్ ఉంది. సో అందుకోసం అయితే క్రౌడ్ అయితే లేరు. లేకపోతే మాత్రం ఇక్కడ అట్మాస్ఫియర్ ఘోరంగా ఉంటుంది. సో 1-2 గంటలలో అయిపోతుంది దర్శనం అని చెప్పి అంటున్నాడు. సో చూస్తున్నారు కదా మీరు, ఎవ్వరు లేరు. మామూలుగా అయితే ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. ఇవన్నీ ఒక్క కారు లేదు అసలు చూద్దామన్నా. ఇట్లా ఉండాలి తిరుపతి. కానీ బాగాలేలే, జనాలతో ఉంటేనే బాగుంటుంది. ఆడావిడి అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు అంతా సైలెంట్, ఏదో చిన్న టెంపుల్కి వచ్చిన ఫీలింగ్ ఉంది ఇప్పుడు ఇక్కడ. వర్షం అయితే ఘోరంగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మన లగేజ్ ఏదైతే ఉంటుందో ఆ లగేజ్ మొత్తం మనం తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తే వాళ్ళు మనకు దానిపైన ఒక స్టిక్ చేసి ఇస్తారనమాట. సో ఇప్పుడు దానికోసం వీళ్ళందరూ క్యూ అనమాట, వెయిటింగ్. తనిఖీ కేంద్రం జస్ట్ అది వేసుకొని వస్తే వెళ్ళిపోవడమే. ఓకే, ఇట్లయితే చెక్ చేస్తారనమాట వెహికల్ని మొత్తం టోటల్గా. ముందు బ్యానర్తో సహా మొత్తం చెక్ చేస్తారు వీళ్ళు. సో గైస్, ఇప్పుడే మనకు చెక్ పోస్ట్ దగ్గర అయితే చెక్ చేసారు కదా. గుట్టపైకి అయితే ఎక్కుతున్నాం. ఇప్పుడే వర్షం అయితే పడుతుంది. ఇప్పుడే ఘాట్ స్టార్ట్ అయిపోతుంది మెల్లమెల్లగా గట్టిగా. సో అండ్ వచ్చేసి మనకైతే దీనిపైన అయితే మనకు ఎప్పుడు వెళ్ళాలి ఏంటని చెప్పి అయితే ఉన్నది. కాంటాక్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ ఘాట్ రోడ్. అంటే మన ఘాట్ రోడ్లో ఏమన్నా ప్రాబ్లం అయితే మాత్రం మనకు రిసిప్ట్ ఇస్తాడు కదా, ఆ రిసిప్ట్ మీదనే నెంబర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైనా హెల్ప్ కావాలంటే వీళ్ళ హెల్ప్ అయితే తీసుకోవచ్చు మనం. ఘాట్ రోడ్ అయితే డేంజరస్గా ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడే. ఇక్కడైతే గణేష్ టెంపుల్ ఉంది, స్వామి స్టార్టింగే. అండ్ ఆల్సో వాష్రూమ్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే మనకు ఒకటే ధర అయ్యేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. గోపాల్ జస్ట్ మిస్. సో గైస్, ఇప్పుడైతే గుట్టపైకి అయితే ఎక్కినాము. మీకు ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాయి సన్నిధాన విచారణ కార్యాలయం. ఇవన్నీ మనకి ఏది కావాలంటే అది, ఇక్కడ పోలీసు శాఖ ఎక్కడ ఉంటుంది, అటవీ శాఖ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ అయితే మనకి ఇక్కడ వీళ్ళు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలనేది అక్కడికి వెళ్ళొచ్చు. సన్నిధానం ఎంక్వైరీకి అయితే మేము వెళ్దాం అనుకుంటున్నాము ఇప్పుడు. సో అక్కడ రూమ్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయో చూడాలి ఇంకా.
రూమ్స్ కోసం ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ఆల్మోస్ట్ అయితే తిరిగేసినాం, కానీ ఎక్కడ కూడా 1 రూమ్ కూడా ఖాళీ లేదంటున్నారు. చూడ్డానికైతే జనాలు అయితే కనబడట్లేరు, కానీ గుట్ట పైన మాత్రం చాలామంది అయితే ఉన్నారని అయితే క్లారిటీ వచ్చింది. బికాజ్ ఒక్క రూమ్ కూడా అయితే ఖాళీ లేదంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనం ఫోటోలు దిగాలనుకున్నా, వీడియోస్ తీయాలనుకున్నా కూడా ద బెస్ట్ ప్లేస్ అనమాట. తిరుపతిలో వచ్చేసి ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చాలామంది అయితే మీరు చూసే ఉంటారు, చాలా వీడియోస్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం దర్శనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో గైస్ ఇంకా అలసిపోయినా ఆల్రెడీ. సో దానికోసం అని చెప్పి ఇంకా కార్లోనే పడుకుందామని ఫిక్స్ అయిపోయినా. మార్నింగ్ మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మాకు దొరికింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయితే అవుతుంది. ఇప్పుడైతే కార్లోనే పడుకుంటున్నా. సో గుడ్ నైట్ గాయ్స్, మార్నింగ్ అయితే మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు 3:28కి అయితే మేము లేచినాము. సో ఇప్పుడైతే స్నానం చేయడానికైతే ఇక్కడ ఆ యాత్రి సదన్ PSC 3 అనే దాంట్లోకైతే వెళ్తున్నాము. దాంట్లోనైతే మనకు బాత్రూమ్ ఫెసిలిటీస్ అండ్ మనం బాతింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట, వాష్రూమ్స్. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ మంచిగా హ్యాపీగా రెడీ అయిపోయి 4 o'clock వరకు మాత్రం దర్శనానికి అయితే వెళ్తాము. నైట్ అయితే ఇక్కడ పెట్టుకుని వండుకున్నాం కారు. చూడండి ఎంత ఘోరంగా అయిపోయింది ఆ కారు అయితే. సో గైస్ ఇదే అనమాట, ఇది జెంట్స్ది, ఇది లేడీస్ది. సో మంచి సపరేట్ ఉంటాయి. అండ్ లోపల కూడా వాష్రూమ్స్ కూడా మనం వాషింగ్కి ఒకటి ఉంటుంది, బాత్రూమ్ పోవడానికి ఒకటి ఉంటుంది అనమాట వాష్రూమ్స్ కూడా. అండ్ వచ్చేసి ఇక్కడ మనం లాకర్ తీసుకోవచ్చు, లాకర్ తీసుకుంటా అక్కడే వాడుకోవచ్చు అనమాట. లోపల హాల్ లాగా ఉంటుంది. సో హాల్ 1 హాల్ 2 లాగా అనమాట ఇది ఎంట్రన్స్. ఇంకా ఇలాంటి పైన కింద చాలా ఉన్నాయి అనమాట, 3rd floor వరకు ఉన్నాయి. సో మనం లాకర్ తీసుకోకపోయినా కూడా ఇక్కడ బాతింగ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇక్కడ పడుకోవచ్చు అనమాట. అందరూ ఇక్కడ పడుకున్నారు చూడండి. ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయిపోతుంది అండ్ చాలా బాగుంది కూడా ఇక్కడ. రూమ్స్ దొరకని వాళ్ళు మాత్రం ఇక్కడ హ్యాపీగా పడుకోవచ్చు, పెద్ద ప్రాబ్లమే ఉండదు. సో నేనైతే ఇప్పుడు స్నానం చేసేసిన. దర్శనానికి అయితే ఇంకా 4 o'clock కాబట్టి ఫాస్ట్గా అయితే స్నానం చేసేస్తున్నా. వెళ్దాం. ఇక్కడ చూడండి చాలామంది పడుకుంటారు అనమాట. సో రూమ్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది లోపల, జస్ట్ లైక్ రూమ్ లాగా బాగుంటుంది. ఒక సత్రం లాగా ఉంది, కానీ చాలామంది పడుకున్నారు చూడండి. దీని పేరు వచ్చేసి PSC 3. ఇది కళ్యాణకట్టకి దగ్గరలో ఉంటుంది. అండ్ చెప్పులు పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపల కౌంటర్ అనమాట. ఆ లాకర్ తీసుకున్నాంటే మనం దాంట్లో పెట్టేసుకోవచ్చు అన్నీ. అది చెప్పుల స్టాండ్. అండ్ వచ్చేసి అది యాత్రి సదన్. లాకర్ హాల్లో ఇవ్వబడును. ఇక్కడ లాకర్లు ఇస్తారు. అండ్ కళ్యాణ కట్టకు కూడా ఇక్కడ గుండె చూపించుకోవాలంటే ఇక్కడ అది తీసుకొని పోవాలన్నమాట, రిసిప్ట్. గాయస్ ఇప్పుడైతే వరాహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. 4:30 అయింది, యాక్చువల్గా లేట్ అయింది. 4:30కి 4 o'clock వెళ్ళాలి మేము. 4:30 అయిపోయింది. ఇప్పుడు వరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ అయితే అక్కడ దర్శనం అయిన తర్వాత మెయిన్ టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తాము. సో అది మెయిన్ టెంపుల్ వచ్చేసి. ఇప్పుడు ఫోన్ ఏడ పెట్టాలనో అదే పెద్ద టాస్క్. యాక్చువల్గా కార్ లాకర్ పని చేస్తలేదు సడన్గా. సో అందుకే ఫోన్లు కూడా పట్టుకొని వచ్చినాం, లేకపోతే ఫోన్ తీసుకురాకపోతుండే. చూద్దాం, ఏదో ఒకటి అయితే ఉంటుంది. షూ కౌంటర్. అరే చెప్పులు ఇక్కడ వరకే. అరే ఇక్కడ ఉందా. వరాహస్వామి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. సో ఇది లోపలైతే ఎలా ఉండదు,
వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. వరాహస్వామి దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మెయిన్ దర్శనానికి అయితే వెళ్తున్నాము. 4 o'clock కాస్త 5 అయిపోయింది. కానీ వెదర్ మాత్రం మస్తుంది, చల్ల గాలి. అసలు చెట్టు చూడండి ఎంత ఊగుతుందో, ఫుల్ గాలి వస్తుంది. వరాహస్వామి టెంపుల్ నుంచి అయితే మేము దర్శనానికి వెళ్ళాలంటే చాలా దూరం ఉన్నది. ఇక్కడి నుంచి ఇంకెన్ని కిలోమీటర్లు నడవాలేమో, చాలా పెద్దగా ఉంది. చల్ల గాలి వస్తుంది ఫుల్గా. బొట్టు కూడా పెట్టుకోవాలి అసలుకి. ఇక్కడి నుంచి అయితే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. వీళ్ళందరూ అసలు ఎన్ని గంటల దర్శనం ఏంది ఏం అర్థం కావట్లేదు నాకైతే. కానీ వెలిసి ఫుల్ పబ్లిక్ అయితే కనపడుతున్నారు. అలా నడుచుకుంటూ మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే వచ్చినాము. అమ్మ నడవలేక రావాలి అసలుకి. వాష్రూమ్స్ అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి లోపల నీట్గా. ఇప్పుడే నడుస్తున్నాము. ఎవ్వరు ఒక్క పిల్ల కూడా కనపడట్లేదు దరిదాపులో కూడా. అమ్మ అసలు చెక్ చేసే వాళ్ళు కూడా ఇప్పటివరకు రాలేదు మా దగ్గరికి. ఎంట్రీ అయితే అయినాం లోపలికి. తెలిసి ముందుంటారేమో. ఇప్పటివరకు అయితే ఫోన్స్ అయితే ఎల్లో ఉంది. ముందుకెళ్ళిన తర్వాత మన ఫోన్స్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాత మాకు దర్శనం టైమింగ్స్ ఎంత టైం పట్టింది దాని గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.